హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. మీలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కామెంట్స్‌లో టీచింగ్‌కి సంబంధించి కంప్లీట్‌గా ఒక రోడ్ మ్యాప్ గురించి చెప్పొచ్చు కదా! అసలు మీరేం చదువుకున్నారు? మేము టీచింగ్‌లోకి రావాలంటే ఏం చదవాలి అని అడుగుతున్నారు. సో, ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ఇందులో నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, జనరల్‌గా నేనొచ్చేసరికి నేను డబుల్ పీజీ చేశాను. బీఈడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను సేమ్ ఫీల్డ్‌లో ఉన్నాను. ఇక మీరు కొత్తగా టీచింగ్‌లో జర్నీ స్టార్ట్ చేయాలంటే నేను 10థ్ క్లాస్ నుంచి మీకు చెప్తాను రూట్ మ్యాప్. ఆఫ్టర్ 10థ్ మనం ఇంటర్మీడియేట్ చదువుతాం. ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ గ్రూప్ చదివినా కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ మీరు డైట్ సెట్ రాసి టీటీసీ చేయొచ్చు. సో, ఈ టీటీసీ చేసిన వాళ్ళు డీఎస్సీకి ఎలిజిబుల్. ఎవరైతే టీటీసీ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్‌గా టెట్ అండ్ డీఎస్సీ ఈ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచర్స్‌గా అవకాశం అనేది వస్తుంది. సో, టెట్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి. టెట్ అయితేనే మీకు డీఎస్సీ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో, ఈ టీటీసీ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదేంటంటే షార్టెస్ట్ రూట్ అనమాట. మీరు తొందరగా సెటిల్ అవ్వాలి టీచింగ్‌లో అంటే నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ మీరు ప్రైవేట్ స్కూల్ టీచర్‌కి కూడా మీకు ఇదొక యాడ్ ఇన్ సర్టిఫికేషన్ అనమాట. ఖచ్చితంగా మీరు టీచింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి మీకు ప్రియారిటీ అన్నది బావుంటుంది. సో, ఇది ఇంటర్మీడియేట్ ఆఫ్టర్. ఒకవేళ అలా కాకుండగా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసేసి డిగ్రీకొచ్చేసారనుకోండి. డిగ్రీలో మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏది తీసుకున్నా కూడా ఆఫ్టర్ డిగ్రీ మీరు బీఈడీ అనేది చెయ్యొచ్చు. సో, ఈ బీఈడీ కోర్స్ వచ్చేసరికి ప్రెజెంట్ అయితే 2 ఇయర్స్ ఉంది. సూన్ దీన్ని 1 ఇయర్‌కి కుదిస్తారని సమాచారం. టీటీసీలో అయితే డైరెక్ట్‌గా మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం గానీ, బీఈడీలో మాత్రం మీ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం మెథడాలజీస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు బీఈడీలో ఏవో ఒక 2 మెథడాలజీస్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఎంపీసీ అనుకోండి. మీరు మ్యాథ్ లేదా ఫిజిక్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీఈడీలో స్పెషల్ తెలుగు గాని, స్పెషల్ ఇంగ్లీష్ గాని చేసుంటే ఈ లాంగ్వేజెస్‌ని కూడా కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. లైక్ మ్యాథ్, ఇంగ్లీషు లేదంటే ఫిజిక్స్, ఇంగ్లీషు ఇలా మీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి 2, 2 తీసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీలో లాంగ్వేజెస్‌లో స్పెషలైజేషన్ లేకపోతే మీరు ఎంఏ చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిగ్రీలో ఎంజీసీఎస్ అనే గ్రూప్ చదివాను నేను. సో, ఎంజీసీఎస్‌లో నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మ్యాథ్ ఒక్కటే ఉంటుంది. జియాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉండదు కాబట్టి నేను మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నాను. ఆఫ్టర్ బీఈడీ నేను మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేశాను. అలా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మనం డీఎస్సీ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. సో, డీఎస్సీలో మనము 2 సబ్జెక్ట్స్‌కి కూడా స్కూల్ అసిస్టెంట్‌గా రాయొచ్చనమాట ఎగ్జామ్స్. సో, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్‌కి రాసుకోవచ్చు. మీరు తీసుకునే గ్రూప్స్‌ని బట్టి మీరు ఈ 2 డీఎస్సీ ఎగ్జామ్స్‌ని రాసుకోవచ్చనమాట. ఇక ఇక్కడితో డిగ్రీ, బీఈడీ సంగతి కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ అలా కాకుండగా మీరు ఇంకా ఇప్పుడు మనం ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అనుకున్నాం గదా! స్కూల్ అసిస్టెంట్ ఏంటంటే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు టీచ్ చేస్తారు. మరి ఇంటర్మీడియేట్ వాళ్ళకి ఎవరు టీచ్ చేస్తారంటే, ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత పీజీ కంప్లీట్ చేసినట్టయితే మీరు జూనియర్ లెక్చరర్స్ కింద వెళ్ళొచ్చు. సో, జూనియర్ లెక్చరర్స్ జేఎల్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు జూనియర్ లెక్చరర్స్‌గా కూడా వెళ్ళొచ్చు. బట్ మీరు డిగ్రీ తర్వాత పీజీ 2 సంవత్సరాల పీజీని కంప్లీట్ చేయాల్సుంటుంది. సో, ఇక పీజీకొచ్చేసరికి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఆఫ్టర్ డిగ్రీ మీరేదో ఒక్క సబ్జెక్ట్‌ని మాత్రమే ఎంచుకోగలుగుతారు. లైక్ మ్యాథ్ గానీ, ఇంగ్లీష్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్, ఇనార్గానిక్ కానీ ఇలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఒకే ఫీల్డ్‌లో మీరు ఎంఎస్సీ లేదా ఎంఏ అన్నది కంప్లీట్ చేయగలుగుతారు. మీరు జూనియర్ లెక్చరర్స్ గాని కాదు, పీజీ చేస్తే డిగ్రీ లెక్చరర్స్‌గా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం డీఎస్సీకి టెట్ ఎలా రాస్తున్నామో, డీఎల్ అంటే డిగ్రీ లెక్చరర్స్‌కి కూడా సెట్ ఆర్ నెట్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. సో, మీరు సెట్ గాని, నెట్ గాని పాస్ అయిపోయి ఎలిజిబుల్ అయితే గనక మీరు డీఎల్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో, డీఎల్ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా హైయెస్ట్ పొజిషన్. ఈవెన్ ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఎస్‌జీటీగా మీ లైఫ్‌ని స్టార్ట్ చేసుంటే, ఇంటర్మీడియేట్ అయిన తర్వాత గదా! మీరు టీటీసీ రాస్తారు. సో, మీరు జాబ్ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసి, నెక్స్ట్ మీరు స్కూల్ అసిస్టెంట్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్‌కి ప్రమోషన్ వచ్చేసరికి జేఎల్ తర్వాత డీఎల్. సో, డీఎల్ అనేది హైయెస్ట్‌లో ఉంటుందనమాట. సో, మీరు
చేసేటటువంటి డిగ్రీస్‌ని బట్టి, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్‌ని బట్టి మనం టీచ్ చేసే పిల్లల లెవెల్ అన్నది కూడా పెరుగుతూ ఉంటుందనమాట. ఇలా కాకుండా ఇంకా ఇంజినీరింగ్ కాలేజెస్ అవి ఉంటాయి కదా! వాళ్ళేంటంటే లైక్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేసిన వాళ్ళు ఆ కాలేజెస్‌లో జాబ్స్ అవి చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది కంప్లీట్‌గా టీచింగ్ ఫీల్డ్‌కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను డైరెక్ట్‌గా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్‌కి సంబంధించి చెప్పా. ఒకవేళ ప్రీ ప్రైమరీ టీచర్స్ అనుకోండి. మీరు స్పెషలైజేషన్ ఏదైనా కోర్స్ చేయొచ్చు. లైక్ మాంటెసరీ గాని, పీపీటీసీ గాని ఇలాంటి కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. వాటిని మీరు కంప్లీట్ చేసి డైరెక్ట్‌గా ప్రీ ప్రైమరీకెళ్ళొచ్చు. ఈవెన్ ఆ కోర్సెస్ లేకపోయినా కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో చాలా ఈజీగా తీసుకుంటారు. ఈవెన్ మన ఛానెల్‌లో ఉన్న డెమోస్ అన్నీ కూడా మీకు అందుకు ఉపయోగపడతాయి. సో, ఆఫ్టర్ థట్ మీరు తర్వాత మీకున్న క్వాలిఫికేషన్స్, మీకున్న కేపబిలిటీస్‌ని బట్టి ప్రైవేట్ సెక్టార్‌లో మనం సర్వైవ్ అవ్వడం అన్నది జరుగుతుందనమాట. సో, ఇది నాకు కంప్లీట్‌గా తెలిసిన ఇన్ఫర్మేషన్. మాక్సిమం నేను అన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఒకవేళ ఇలా ఎవరైనా డౌట్‌గా ఉండి టీచింగ్‌కెళ్ళాలంటే ఏం చేయాలి, ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. మేబీ ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడొచ్చు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్